హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? ప్రజెంట్ మేమైతే కనుక నైమిసారణ్యంలో ఉన్నామండి. నైమిసారణ్యంలో అక్కడ రూమ్స్ అది తీసుకున్నాము. స్నానం చేసి బయట ఇవన్నీ గుళ్ళన్నీ చూసుకోవడానికి వెళ్తున్నాము. గోమతి నదికి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ గోమతి నదికి వెళ్తున్నాము. అయితే మా రూమ్ నుంచి చాలా దూరం ఉందన్నమాట. ఆటో మనం వెహికల్లో వస్తాం కదండి. మనం పట్టుకెళ్ళిన వెహికలే పనికి రాదనమాట. మనం తీసుకెళ్ళిన వెహికల్ అక్కడ ఆపేస్తారు, రూమ్ దగ్గర ఆపేసి. ఇక్కడ లోకల్స్ ఉంటాయి కదా, ఆ లోకల్ వెహికల్లో మాత్రమే ఇవన్నీ తిరగాలన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. మనం తెచ్చుకున్న వెహికల్లో అన్నీ తిరగడానికి లేదు. అంటే మీరు మాట్లాడుకుని వస్తారు కదా ఇంటి దగ్గర నుంచి, ఆ వెహికల్లో తిరగడానికి లేదు. ఇక్కడ లోకల్ వెహికల్ మాత్రమే మాట్లాడుకోవాలి. ఇక్కడ కాఫీ షాప్ ఉందన్నమాట. దారిలో వెళ్తుంటే సో కాఫీ తాగుదామని చెప్పి ఆగాము. ఇప్పుడు ఫస్ట్ అయితే గోమతి నదికి అయితే వెళ్దాం. ఆటోలో మా వాళ్ళు ఉన్నారు, కాఫీ ఆర్డర్ పెట్టారు. కాఫీ అయిన తర్వాత గోమతి నదికి వెళ్ళి నీళ్ళు చల్లేసుకుంటూ సరిపోతుంది. అప్పుడే ఆ గొంతులో చేంజ్ మొదలైపోయిందండి. అప్పుడే 10 days పైన అయిపోయింది కదా మేము యాత్రలు చేయబట్టి. ఇక నెమ్మదిగా మార్పులు వస్తున్నాయి. ఇంటికి వచ్చేటప్పటికి మరి ఎలా ఉంటుందో చూడాలి. ఇదిగోండి టీ షాప్. టీ తాగేస్తే ఓపెన్ అయిపోతుంది. కాఫీ, టీ ఏదైనా. కాఫీ కోసం వెయిటింగ్. ఎప్పుడైనా నైమిసారణ్యం వచ్చి ఇలా వెయిట్ చేస్తామని చెప్పి ఎప్పుడైనా అనుకుంటామో చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే అనుకోలేదు. ఇలా వచ్చాము, ఇలా కూర్చున్నాము. ఈ టీ కోసం, కాఫీ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా అవ్వలేదు. ఇదిగోండి కాఫీ వచ్చేసింది. నేను చాయ్ తీసుకున్నా. ఫ్రెండ్స్, గోమతి నదికి వచ్చామండి. ఇదిగోండి ఇదే మీకు చూపిస్తాను చూడండి. చెప్పాను కదా స్నానం అయితే చేయట్లేదు. మేము రూమ్ తీసుకున్నాము. ఆ రూమ్ దగ్గర నుంచి చక్రతీర్థం దగ్గర రూమ్ తీసుకున్నాము. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కొంచెం దూరమే ఉంది. ఆటోలో వచ్చాము. ఇదిగోండి ఇక్కడ గోమతి నది, నైమిసారణ్యంలో గోమతి నది ఉంటుందన్నమాట. అయోధ్యలోనేమో సరియు నది ఉంటుంది. వారణాసిలో గంగా. ఇదండి, మేము స్నానం చేయట్లేదు, జస్ట్ నీళ్ళు జల్లేసుకుంటాం అనమాట. నీళ్ళు బాగున్నాయి ఫ్రెండ్స్. జాగ్రత్తగా జాయిగా ఇలా స్టెప్స్ దిగి కొంచెం నీళ్ళు జల్లేసుకుందాం. చెప్పులు ఎప్పుడు పెట్టుకుందాం. ఇదిగోండి, నాకు నీళ్ళు అంటే పిచ్చి ఇష్టం అనమాట. నాకు దిగాలనిపిస్తూ ఉంటుంది నీళ్ళల్లో చూస్తే. మా వారు తింటారు, వద్దు వచ్చే అంటారు. ఇదేండి, ఒకటికి 4 సార్లు చెప్పానని అనుకోకండి. గోమతి నది అనమాట. నేను చెప్తూనే ఉంటాను. బోర్ కొట్టిన వాళ్ళు పక్కకి వెళ్ళిపోవచ్చు. మా వారు చూడండి అటు ఇటు చూస్తున్నారు. నీళ్ళల్లో దిగడం అంటే ఆయనకి భయం అన్నమాట. నేను ముందే చెప్పాను కదండి, నాకు నీళ్ళల్లో ఆడడం అంటే చాలా ఇష్టం అనమాట. ఇక తడవడానికి లేదు కాబట్టి ఇక ఊరికి అటు ఇటు తిరిగాను గట్టు మీద. కొంచెం ఇక్కడ పక్కన దేవుడు విగ్రహాలు ఉంటే వాటికి నీళ్లు పోస్తున్నాను అనమాట. వినాయకుడి విగ్రహాలు పెట్టారు అక్కడ. వినాయకుడికి నేను నీళ్లు పోసుకున్నాను. అటు ఇటు కాసేపు తిరిగాను. తిరిగిన తర్వాత ఇక్కడ నీళ్లు తీసుకుని చల్లేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, నీళ్ళు జల్లేసుకున్నాం చూసారు కదా. ఇప్పుడు ఇంకొక చోటుకి వెళ్దాము. అది ఎక్కడ ఏంటి అనేది చెప్తాను, చూద్దాం.